బాలు మీనా విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళు పెట్టిన చైన్ నా దగ్గర ఉండడం వల్లనే కదా చైన్ ఏమైంది అంటూ అంతగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వాళ్ళ చైన్ వాళ్ళకిచ్చేద్దామని తన కార్‌ని రిస్క్‌లో పెట్టేస్తాడు. ఫైనాన్స్‌కి అప్పచెప్పేస్తాడు. నెల నెల ఈఎంఐ కట్టకపోతే ఆ సేటు ముందే చెప్పేస్తాడు కార్ నేను తీసేసుకుంటాను అని. అయినా కూడా దానికి ఒప్పుకొని చైన్ అయితే విడిపించి వాళ్ళ అమ్మగారికైతే ఇచ్చేస్తాడు. నన్ను అనవసరంగా ఒక్క మాట అంటే నేను ఊరుకోనండి. చెయ్యని తప్పుకి నువ్వు తప్పు చేసావు, తాగావు, తాకట్టు పెట్టి తాగావు అంటూ ఉంటే నేను భరించలేకపోతున్నానని చెప్పని వాళ్ళ చైన్ వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతలోనే మీనాకు కూడా అసలు నిజం తెలిసిపోతుంది రంగం ద్వారా. బాలు అంత మంచి అబ్బాయి ఇంకెక్కడ ఉండడమ్మా, పైకి తాగుబోతుడిలాగా కనిపిస్తాడు కానీ వాడు మంచి మనసు అంతా అని అయితే చెప్తూ ఉంటే, ఇక మీనాకు కూడా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అల్లుడు గారు చైన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడమ్మా, ఎంతగా ఇబ్బంది పెట్టావో ఏమో, అల్లుడు గారు చాలా బాధపడ్డాడు అని చెప్పగానే మీనా కూడా ఒక రకంగా బాధపడిపోతుంది. నేనే నోరేసుకొని పడిపోయానా, ఆయన్ని అర్థం చేసుకోలేకపోయానా, అంతమంది చెప్తున్నా కూడా ఆయన నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అని మీనా బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి రాగానే క్షమాపణలు చెప్పి ఎలాగోలా కూల్ చేసుకోవాలి ఆయన్ని అని అయితే అనుకుంటూ ఉంటుంది మీనా బాలు విషయంలో.